న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. న్యూయార్క్ లో ఘోర అగ్ని ప్రమాదం. 9 మంది చిన్నారులు సహా 19 మంది సజీవ దహనం. గుజరాత్ సముద్ర తీరంలో పాక్ బోటు పట్టివేత. 10 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్న భారత తీర రక్షణ దళం. దేశంలో బీభత్సాన్ని సృష్టిస్తోన్న కరోనా. గడిచిన 24 గంటలలో 1,79,723 కొత్త కేసులు నమోదు. దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తే లాక్డౌన్ అవసరం ఉండదని తెలిపిన అరవింద్ కేజ్రీవాల్. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒమిక్రాన్ కేసులు ప్రమాదకరంగా కొనసాగిస్తున్న దేశీ మార్కెట్ సూచీల జోరు. 325 పాయింట్లు లాభపడి 60,070 దగ్గర ట్రేడ్ అవుతోన్న సెన్సెక్స్. అమెరికాలోని న్యూయార్క్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. న్యూయార్క్ వెస్ట్ బ్రాంక్స్ లోని 19 అంతస్తుల అపార్ట్మెంట్ కాంప్లెక్స్ లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 9 మంది చిన్నారులతో పాటు 19 మంది మృతి చెందారు. 60 మందికి పైగా గాయాల పాలయ్యారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ స్పందిస్తూ గత 30 ఏళ్లలో నగరంలో అత్యంత ఘోరమైన అగ్ని ప్రమాదమని తెలిపారు. అపార్ట్మెంట్లోని ప్రతి అంతస్తులోనూ బాధితులు ఉన్నారని చెప్పారు. సమాచారం అందుకున్న వెంటనే సంఘటనా స్థలికి 200 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టినట్లు అగ్నిమాపక శాఖ పేర్కొంది. చెలరేగిన దట్టమైన పొగ పీల్చడం వల్ల చాలా మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. గుజరాత్ సమీపంలో అరేబియా సముద్రంలోని భారత ప్రాదేశిక జిల్లాల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్కు చెందిన పడవతో పాటు అందులోని 10 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు భారత తీర రక్షణ దళం తెలిపింది. శనివారం అర్ధరాత్రి పెట్రోలింగ్ సమయంలో పాక్కు చెందిన యాసిన్ అనే పడవ భారత ప్రాదేశిక జలాల్లోకి 11 కిలోమీటర్ల దూరం చొచ్చుకురావడాన్ని ఐసీజీ పసిగట్టింది. వెంటనే పడవలోని సిబ్బందిని ప్రశ్నించింది. వారు సరైన సమాధానం ఇవ్వకపోగా పాక్ జిల్లాల్లోకి పారిపోయేందుకు ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమై ఆ పడవను అడ్డగించి అదుపులోకి తీసుకున్నట్లు ఐసీజీ వెల్లడించింది. పాక్లోని కేతీ బందర్లో రిజిస్టర్ అయి ఉన్న ఆ పడవలోని 2000 కిలోల చేపలు, 600 లీటర్ల డీజిల్ను సీజ్ చేశామని తెలిపింది. ఆ పడవను పోర్బందర్లో నిలిపి ఉంచి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపింది. దేశంలో కరోనా బీభత్సవాన్ని సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,79,723 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో మహమ్మారి బారిన పడి 146 మంది మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 7,23,619 కరోనా కేసులు యాక్టివ్గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 13.29% ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటలలో 4,033 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ విధించే ఆలోచన లేదని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తే లాక్డౌన్ అవసరం ఉండదని తెలిపారు. థర్డ్ వేవ్ ఉధృతి తక్కువగానే ఉందని, వైరస్ కట్టడికి కొన్ని ఆంక్షలు అమలు చేస్తే సరిపోతుందని ఆదివారం ఆయన పేర్కొన్నారు. ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మాత్రం కఠిన నిర్ణయం తీసుకోవాల్సి రావచ్చని వ్యాఖ్యానించారు.
ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ రేపు మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తుందని కేజ్రీవాల్ తెలిపారు. కాగా ఇటీవల కరోనా బారిన పడ్డ అరవింద్ కేజ్రీవాల్ కోలుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ నెల 4వ ఆయనకు వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆయన ఐసోలేషన్లోకి వెళ్లారు. స్వల్ప లక్షణాలే ఉండడంతో ఇంట్లోనే స్వీయ నిర్బంధంలో ఉండి వైరస్ను జయించారు. आपको सबको नमस्कार। कैसे हैं आप सब लोग? मुझे भी कोरोना हो गया था और लगभग 7-8 दिन में होम आइसोलेशन में रहा। आप सबकी खूब दुआएं मिली, आपका खूब आशीर्वाद मिला, आपकी सबकी शुभकामनाएं आ रही थी, उसके लिए आप सबका बहुत बहुत शुक्रिया, तहे दिल से शुक्रिया। मुझे लगभग 2 दिन बुखार रहा, उसके बाद मैं ठीक था लगातार, लेकिन जो कोविड के प्रोटोकॉल हैं उसके हिसाब से मैं 7-8 दिन होम आइसोलेशन में रहा। अब मैं वापस आप सबकी सेवा में हाजिर हूँ। आप सब लोगों की शुभकामनाओं के लिए बहुत बहुत शुक्रिया। लेकिन दिल्ली में जो कोरोना की रफ़्तार बहुत ज़्यादा तेज़ी से बढ़ रही है, उसको लेके मैं हमेशा से चिंतित था। हालांकि मैं होम आइसोलेशन में था, लेकिन फ़ोन के ऊपर मैं लगातार अपने सभी ऑफिसर्स से, चीफ सेक्रेटरी साहब से, हेल्थ मिनिस्टर से, सबसे लगातार संपर्क में था। जो इंतज़ाम किए जा रहे हैं और जिस तरह से कोरोना की स्पीड बढ़ रही है उसके ऊपर मैं नज़र रखे हुए था। दिल्ली के अंदर जो कोरोना की, पूरे देश में कोरोना बहुत तेज़ी से बढ़ रहा है, दिल्ली में भी बहुत तेज़ी से बढ़ रहा है। रफ़्तार बहुत ज़्यादा तेज़ है। मैं देख रहा था कि कल वाला जो हेल्थ बुलेटिन था उसमें लगभग 20,000 के करीब केसेस आए थे, और आज शाम को जो हेल्थ बुलेटिन आएगा उसमें लगभग 22,000 केसेस, पिछले 24 घंटे के 22,000 केसेस आएंगे। तो डेली बहुत तेज़ी से केसेस बढ़ रहे हैं। ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 144 ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేస్తున్నామని తెలిపారు. మనమే సొంతంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 426 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ఇందుకు గాను 20 కోట్ల వ్యయంతో ఆక్సిజన్ క్రయోజనిక్ కంటైనర్లను కొనుగోలు చేశారు. దీని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 24,419 బెడ్లకు ఆక్సిజన్ పైప్లైన్లు సౌకర్యం కల్పించనున్నారు. మొత్తం 39 లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేశారు. కోవిడ్తో పాటు ఇతర చికిత్సలకు 20 అత్యాధునిక ఆర్టీపీసీఆర్ వైరల్ ల్యాబ్లు అందుబాటులోకి రానున్నాయి. ఈరోజు దేవుడి దయతో శ్రీకారం చుడతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 144 పిఎస్ఏ అంటే ప్రెజర్ స్వింగ్ అబ్జార్ప్షన్ ఆక్సిజన్ ప్లాంట్స్ను, అంటే సొంతంగా ఆక్సిజన్ను తయారు చేసుకుని ప్లాంట్లను రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 144 ప్లాంట్స్కి ఈరోజు ప్రారంభోత్సవం చేస్తూ ఉంది. మొన్ననే కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఒక 32 పిఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేయడం జరిగింది. ఈ 144 అదనంగా రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా మరో 144 ఆక్సిజన్ ప్లాంట్లను ఈరోజు నెలకొల్పిన పిమ్మట ఈరోజు జాతికి అంకితం చేస్తూ ఉన్నాం. దాదాపుగా ప్రతి 50 పడకల హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు మనం తీసుకున్న ఈ కార్యక్రమం ద్వారా ప్రతి 50 పడకల గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆక్సిజన్ మనమే సొంతంగా జనరేట్ చేసే పరిస్థితిలోకి ఈరోజు మనం తీసుకున్న చర్యల్లో ఈరోజు మనం ఫలాలు ఇస్తూ ఉన్నాయి. ఇవి కాక మరో 71 చోట ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా 100 పడకలు పైచిలుకు ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్లో దాదాపుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని, పోలీస్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. సోమవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ
ఆత్మకూరుల బీజేపీ నేతలు పోలీసులను చంపడానికి ప్రయత్నించిన క్రిమినల్స్తో కూర్చొని నేరుగా పోలీసుల్ని బెదిరిస్తారా అని మండిపడ్డారు. ఈ కుట్ర వెనక వైసీపీ ముఖ్య నేతలు ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతోందని విష్ణువర్ధన్ పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు? కర్నూలు జిల్లా ఆత్మకూరులో కొంతమంది దేశద్రోహులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిని హత్య చేయడానికి ప్రయత్నం చేసి, బీజేపీ నేతల మీద దాడులు చేసి, వాళ్ళ కార్లు తగలబెట్టి, అంతేకాకుండా పోలీసులు వాహనాలు తగలబెట్టి పోలీసు మీద దాడి చేసి పోలీసుల మీద హత్యాయత్నం చేస్తే వాళ్ళతో కలిసి శిల్పా చక్రపాణి రెడ్డి, హఫీజ్ ఖాన్ ఎమ్మెల్యే చాలదని చెప్పి డిప్యూటీ సీఎం కడప నుంచి వచ్చి ఆత్మకూరులో 144 అనేటువంటిది మీరే పెట్టి బాధితుల పేరుతోటి పరామర్శించుకోకుండా దాడి చేసినటువంటి గూండాలతోటి వీధి రౌడీలతోటి వాళ్ళని పక్కన కూర్చొని ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా? పెట్టి పోలీసులకు మీరు వార్నింగ్ ఇస్తున్నారు. ఏమని? వీళ్ళ మీద కేసులు పెట్టద్దండి, దీంట్లో ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే వాళ్ళ పేర్లు తెప్పియండి, ఇక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా దాడి చేసి పోలీసులను బీజేపీ నేతలను చంపడానికి ప్రయత్నం చేసిన వదిలేయండి అని చెప్తారా? ఇంత నిస్సిగ్గుగా భయం లేకోకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతిలో దుర్మార్గంగా ఎట్లా మాట్లాడుతున్నారో అంటున్నా. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఈ అంశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్తాం. రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏదో ఆందోళన చేపడుతుందని చెప్పి ఓయూలో పరిశోధక విద్యార్థులు ఆందోళనకు దిగారు. విద్యుత్ మంచినీటి సరఫరాను నిలిపివేయడంతో లేడీస్ హాస్టల్ వద్ద పరిశోధక విద్యార్థుల ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం సెలవులు ప్రకటించిన నేపథ్యంలో వసతి గృహాలలో విద్యుత్ మంచినీటి సరఫరాను ఓయూ అధికారులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో పరిశోధక విద్యార్థులు తమకు వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఓయూ లేడీస్ హాస్టల్ వద్ద ధర్నాకు దిగారు. తమకు విద్యుత్ నీటి సరఫరా ఇస్తామని హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని అధికారులను హెచ్చరించారు. రైతు బంధు వారోత్సవాలలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తాండూర్ పర్యటన సందర్భంగా మంత్రి కాన్వాయ్ని అడ్డుకొని నిరసన తెలిపిన బీజేపీ నాయకులు జీవో 317ను వెంటనే రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అక్రమ అరెస్టును నిరసిస్తూ మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించిన పోలీసులు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా కార్యదర్శి యు రమేష్ మాట్లాడుతూ జీవో 317 వెంటనే రద్దు చేయాలని, తమ నాయకులపై అక్రమ కేసులు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు తెరాస నాయకులు బీజేపీ నాయకుల మధ్య తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. యొక్క జీవోను సవరణ చేయాలని చెప్పేసి ప్రజాస్వామ్యయుతంగా ఈరోజు మా అధ్యక్షుడు బండి సంజయ్ గారు నిరసన చేస్తుంటే దాన్ని కోవిడ్ నిబంధనలు అని చెప్పేసి ఈరోజు పోలీసుని అడ్డం పెట్టుకొని ఈరోజు అనేక రకాల అక్రమాల కేసులు చేస్తే దానికి నిరసనగా ఈరోజు ఇదే హోమ్ మినిస్టర్, ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కోవిడ్ నిబంధనలు ఎక్కడున్నాయి? ఈరోజు టీఆర్ఎస్ గుండాల మధ్యలో, పోలీస్ పదఘటనల మధ్యలో ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి కేసీఆర్ తీరుని ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎండగొడుతూ ఉంది. ఎన్ని రోజులు మీ ఆటలు సాగవు. ఇది ఖచ్చితంగా ఇది టీచర్ల కోసం, ఉద్యోగుల కోసం, టీచర్ల కోసం మేము ధర్నా చేస్తున్నాం, ప్రజాస్వామ్యంగా పోరాటం చేస్తున్నాం. కానీ మా పోరాటాన్ని అణచివేయాలని చేయడం మీ కుటుంబాలు చెల్లవు. ఖచ్చితంగా భారతీయ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల జీవితాలతో చెలగాటమాడుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని జూబ్లీ హిల్స్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం అంబేద్కర్ నగర్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థలాన్ని స్థానికులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యత లేకుండా కడుతున్నారని ఆరోపించారు.
టీఆర్ఎస్ నేతలు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ ఇళ్లను ఇలాగే నిర్మించుకుంటారా అని ప్రశ్నించారు. తమ పార్టీ ఇల్లు నిర్మించే వరకు నిద్రించని హెచ్చరించారు. అంకుశమై టీఆర్ఎస్ నేతలు వెన్నులో పొడిచి మరీ పేదలకు ఇల్లు నిర్మించేలా కృషి చేస్తామని అన్నారు. వచ్చేసారా డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణలేమి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యతలేమి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యతలేమి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నాణ్యతలేమి వి వాంట్ నాగేందర్ గారు నాగేందర్ గారు యానం నాగేందర్ గారు యానం నాగేందర్ గారు యానం నాగేందర్ గారు యానం నాగేందర్ గారు టిఆర్ఎస్ డౌన్ డౌన్ టిఆర్ఎస్ 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 యానం నాగేందర్ గారు యానం నాగేందర్ గారు యానం నాగేందర్ గారు హలో అన్ని అయిపోయినాయి మొత్తం ఒక్క దగ్గర కాదు మొత్తం అన్ని మొత్తం పోయిందంటే బంగ్లా మధ్యలో మొత్తం బిల్డింగ్ కూలిపోయే పరిస్థితి. ఎవరి కాంట్రాక్టర్ ఎవరు రమే ఉందా నెంబర్ ఉందా ఆయనది నెంబర్ ఇవి జరైంది కూడా వస్తుంది కదా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతిలో ఉచిత సర్వదర్శనం టోకెన్లను ఈ రోజు నుంచి కౌంటర్ల ద్వారా ఇస్తున్నారు. 13వ తేదీ నుంచి 22వ తేదీ వరకు రోజుకు 5,000 చొప్పున మొత్తం 50,000 టోకెన్లు ఇవ్వడానికి టీటీడీ నిర్ణయించారు. ఇందులో భాగంగా తిరుపతిలో 5 చోట్ల కౌంటర్ను ఏర్పాటు చేసి ఉచిత టోకెన్లను పంపిణీ చేస్తోంది. తెల్లవారుజామున కౌంటర్ వద్దకు పెద్ద ఎత్తున తిరుపతి వాసులు చేరుకొని క్యూ లైన్లలో నిల్చున్నారు. కేవలం తిరుపతికి సంబంధించిన వారికే ఇక్కడ తనకి వైకుంఠ ద్వార దర్శనానికి టికెట్లు ఇస్తారని అధికారులు తెలిపారు. ఓకేమ్మా రెడీ రెడీ రా విశాఖ మన్యంలో మావోయిస్ట్ ఏరియా కమిటీ సభ్యుడిని సీలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం సీలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని సప్పర్ల కూడలిలో సీలేరు పోలీసులు పెదబయలు ఏరియా కమిటీ సభ్యుడు కొర్రా సింగ్రు అలియా సుందరరావును సీలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఒడిశాలోని మల్కన్గిరి జిల్లా చిత్రకొండ బ్లాక్పాలెం గ్రామానికి చెందిన సింగ్రు 2000 సంవత్సరంలో మావోయిస్టు పార్టీలో చేరాడు. సుందరరావుపై సుమారు 70 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వామపక్ష నేతలకు నిన్న లంచ్ మీటింగ్కు ఆహ్వానించి చర్చలు జరపడం హాట్ టాపిక్గా మారింది. కేరళ సీఎం పినరై విజయన్ సహా సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బృందా కారత్, మిజోరాం మాజీ సీఎం మాణిక్ సర్కార్ కూడా కేసీఆర్ లంచ్కు హాజరయ్యారు. భవిష్యత్ రాజకీయాలు, వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించినట్లు తెలుస్తోంది. సిపిఐ నేతలలోనూ సీఎం భేటీ అవ్వడం ఆసక్తిని కలిగిస్తోంది. తెలంగాణలో రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. టీఆర్ఎస్, బీజేపీ నువ్వానేనా అన్నట్లు రాజకీయ చదరంగంలో సవాల్ విసురుకుంటున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్కు కళ్లం వేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా దేశవ్యాప్తంగా బీజేపీని దెబ్బకొట్టేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలు పన్నుతున్నారు. సిపిఎం జాతీయ నేతలతో కేసీఆర్ సమావేశం కావడం ఇందుకు బలం చేకూర్చుతోంది. తిరుపతి నగరపాలక సంస్థ స్థానిక ఇందిరా మైదానంలో నిర్వహిస్తున్న జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీలు ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లీశ్వరి హాజరయ్యారు. నేటి ఫైనల్స్లో విజేతలకు ఛాంపియన్షిప్ ట్రోఫీని అతిథులు ప్రదానం చేశారు. క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో పలు జట్ల మధ్య ఉత్కంఠంగా సాగాయి. జాతీయ ఆహ్వాన కబడ్డీ పోటీలను అందరి సమిష్టి కృషితో పండుగ వాతావరణంలో విజయవంతంగా నిర్వహిస్తున్నామని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. ప్రో కబడ్డీ తర్వాత దేశంలోనే ఎక్కువ నగదు బహుమతిగా విజేతలుగా నిలిచే పురుష, మహిళా జట్లకు విడివిడిగా 3.5 లక్షల చొప్పున అందజేయనున్నట్లు తెలిపారు. పోటీలకు దాతల సహకారం మరువలేదన్నారు. అలాగే పోటీలకు తగిన ప్రచారం కల్పించడంలో మీడియా ప్రధాన పాత్ర పోషించిందన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో పనిచేసే ప్రతి అధికారి, ఉద్యోగి కష్టపడి పనిచేశారని ప్రసంగించారు. ముందుకు రావాలి. హిమాచల్ ప్రదేశ్ హ్యూమన్ టీమ్ సార్, హిమాచల్ హర్యానాలో బెస్ట్ ఐటమ్ అందజేయడం జరుగుతుంది. సింగర్ సిద్ శ్రీరామ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య కాలంలో యూత్లో బాగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సింగర్ ఆయన. సిద్ శ్రీరామ్ పాట లేనిదే ఈ మధ్య సినిమాలు లేవనడంలో అతిశయోక్తి లేదు. ఒకవేళ సినిమా యావరేజ్ టాక్ సంపాదించుకున్నా ఆయన పాట మాత్రం సూపర్ హిట్ అవుతోంది. కొన్నిసార్లు అయితే సిద్ శ్రీరామ్ పాడిన పాటలతోనే సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. యూత్లోనూ సిద్ శ్రీరామ్కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇదిలా ఉండగా సిద్ శ్రీరామ్ గురించి ఇప్పుడు వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన కడలి సినిమాతో సిద్ శ్రీరామ్ వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన దర్శకత్వంలోనే హీరోగా మారనున్నట్లు సమాచారం. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు పూర్తయ్యాయని, స్క్రిప్ట్ నచ్చడంతో హీరోగా చేయడానికి సిద్ శ్రీరామ్ కూడా అంగీకరించినట్లు
కోలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది. అంతర్జాతీయ మార్కెట్ సూచీలు మిశ్రమ ఫలితాలు అందిస్తున్నా, ఒమిక్రాన్ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నా దేశీ మార్కెట్ సూచీలు జోరు కొనసాగిస్తున్నాయి. కార్పొరేట్ కంపెనీలు వరుసగా ప్రకటిస్తున్న మూడో త్రైమాసిక గణాంకాలు ఆశాజనకంగా ఉండడంతో ఇన్వెస్టర్లకు మార్కెట్పై నమ్మకం పెరిగింది. ఫలితంగా సోమవారం కేవలం 15 నిమిషాల వ్యవధిలోనే సెన్సెక్స్ 300 పాయింట్లు, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభాలు పొందాయి. ఈ రోజు ఉదయం సెన్సెక్స్ 59,774 పాయింట్లతో మొదలైంది. ఉదయం 9 గంటల 15 నిమిషాల సమయానికి 320 పాయింట్లు లాభపడి 60,070 వద్ద ట్రేడ్ అవుతోంది. మరోవైపు నిఫ్టీ 100 పాయింట్లు లాభపడి 17,913 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. సాయంత్రం వరకు మార్కెట్ ట్రెండ్ ఇలాగే ఉంటుందా, లేక ఇన్వెస్టర్లు మరోసారి స్వల్పకాల లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతారా అనేది సాయంత్రంలోగా తేలనుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. న్యూయార్క్లో ఘోర అగ్ని ప్రమాదం, 9 మంది చిన్నారులు సహా 19 మంది సజీవ దహనం. గుజరాత్ సముద్ర తీరంలో పాక్ బోటు పట్టివేత, 10 మంది సిబ్బందిని అదుపులోకి తీసుకున్న భారత తీర రక్షణ దళం. దేశంలో బీభత్సాన్ని సృష్టిస్తోన్న కరోనా, గడిచిన 24 గంటలలో 1,79,723 కొత్త కేసులు నమోదు. దేశ రాజధాని ఢిల్లీలో లాక్డౌన్ విధించే ఆలోచన లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి. ప్రజలు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తే లాక్డౌన్ అవసరం ఉండదని తెలిపిన అరవింద్ కేజ్రీవాల్. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించిన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఒమిక్రాన్ కేసులు ప్రమాదకరంగా పెరుగుతున్నా కొనసాగిస్తున్న దేశీ మార్కెట్ సూచీల జోరు. 325 పాయింట్లు లాభపడి 60,070 దగ్గర ట్రేడ్ అవుతోన్న సెన్సెక్స్.
ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.